హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. మనతో పాటు మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అలాగే ఫినాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. సార్ తో డిస్కస్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అడుగుతాం. హలో సార్, ఎలా ఉన్నారు? మీరు? బాగున్నా సార్. సార్, ప్రస్తుతం హైదరాబాద్లో 2 BHK ఫ్లాట్ కొనాలంటే కూడా 1 crore అబోనే ఉన్నాయి. సామాన్యులు కొనేలాగా 1 crore బిలో ఎక్కడ ఫ్లాట్ కొంటే బాగుంటుంది అంటారు? హైదరాబాద్లో చాలా కాస్ట్ అయితే పెరిగిపోయిందండి హ్యూజ్గా. మన కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కావచ్చు, ప్రగతి నగర్ కావచ్చు, మనకి అన్ని చోట్ల కూడా ప్రైజెస్ అయితే బాగా హైక్లో వచ్చాయి. అయితే చాలా మంది భయపడుతున్నారు, ఇల్లు కొనాలి అంటేనే భయపడుతున్నారు. సో ఇట్లాంటి టైంలో కూడా మనం మంచిగా కొనుక్కోవాలి, ఒక ఇల్లు సామాన్యుడు కొనుక్కోవాలి అంటే 50 lakhs లోపు కూడా మనకు దొరుకుతున్నాయండి ఫ్లాట్స్. ఇప్పుడు మనకి చూడండి, మియాపూర్ నుంచి మన బాచుపల్లి వెళ్ళే రూట్లో మనకి లెఫ్ట్లో ఒక సాయి అనురాగ్ కాలనీ అనే కాలనీ వస్తుందండి. ఆ సాయి అనురాగ్ కాలనీ అనేది చాలా వెల్ డెవలప్డ్ కాలనీ. మనకి లోపల చైతన్య స్కూల్స్ కావచ్చు, అలాగే ఏదైనా సూపర్ మార్కెట్లు కావచ్చు, మెడికల్ స్టోర్స్, అలాగే ఏదైనా ఫార్మసీ, క్లినిక్స్, ఇట్లా వెల్ డెవలప్డ్ కాలనీ అయితే మంచి కాలనీ ఉంది. చాలా అపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి మంచి కాలనీలో ఫుల్గా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇంకా ఒక 6 monthsలోనే హ్యాండ్ ఓవర్ టైం వచ్చేసింది. అయితే 5 floors అపార్ట్మెంట్ కట్టారు. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి ఓన్లీ 3 flats ఉంటాయి. ఒక సైడ్ ఈస్ట్ ఫేసింగ్ ఒక ఫ్లాట్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో నార్త్ ఫేసింగ్లో నార్త్ ఈస్ట్ కార్నర్ ఎంట్రన్స్ లాగా 2 flats ఉంటాయి. 1000 SFTలో కట్టారండి. 1000 SFT అంటే ఇస్ కంఫర్టబుల్. ఒక చిన్న ఫ్యామిలీ, ఒక వైఫ్ హస్బెండ్, ఒక పాప ఉంటే సరిపోతుంది. ఒక 1000 SFTలో కేవలం 4600 rupees మాత్రమే, అంటే 46 lakhsకే ఈ ఫ్లాట్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఇంత తక్కువ రేట్లో ఇవాళ హైదరాబాద్లో ఫ్లాట్ దొరకడం చాలా కష్టం. కాబట్టి ఎవరైనా ప్లాన్ చేస్తుంటే కనుక మనకు హోమ్ లోన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇందులో. కాబట్టి ఒక మంచి ఫ్లాట్ ఒక మంచి లొకేషన్లో దొరుకుతుంది ఇది. అయితే ఇప్పుడు చూడండి, చాలా మందికి ఏంటంటే ఒక కార్ పార్కింగ్ ఎమ్యూనిటీస్ అలాగా ఉన్నాయి. కార్ పార్కింగ్, లిఫ్ట్, బ్యాకప్ ఇవన్నీతో పాటు మనకు ఒక 4600 రేట్ కంటే ఒక మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మనకి వాళ్ళు దొరుకుతుంది. అయితే ఇప్పుడు చూడండి, ఆ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం పక్కన ఉన్నాయి. మనం ఎవరికైనా కావాలి అంటే ఆ 2 flats కొనుక్కొని మధ్యలో ఒక వాల్ తీసేస్తే ఒక 2000 SFT దాకా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దాన్ని. సో 2 flats కొనుక్కుంటే మనకి ఈజీగా 1 crore లోపే వచ్చేస్తుంది. 46 lakhs చెప్తున్నాం కాబట్టి పర్ 1000 SFT 2000 కొనుక్కున్నా కూడా మనకి 92 lakhsకే మీకు ఒక మంచి 2000 SFT ఫ్లాట్గా మనం మార్చుకోవచ్చు దాన్ని. సో అవైలబిలిటీ కూడా ఉంది. సో ఇందులో ఏంటంటే కాలనీ దగ్గర ఒక DPS స్కూల్ కావచ్చు, వాచ్పల్లి మీకు తెలిసిందే కదా, మొత్తం నెంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. హార్డ్లీ 1.7 kilometer దూరంలోనే ఉన్నాయి. కాబట్టి ఒక మంచి లొకేషన్లో ఒక ప్రాపర్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా రెడ్ బ్రిక్ వాడారండి. చాలా మంది అంటే సిమెంట్ బ్రిక్స్ వాడుతున్నారు, క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఇది ఇలా కాదు, రెడ్ బ్రిక్ విత్ సిమెంట్తో కట్టుతున్నారు. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మనం చెప్పేది ఏంటంటే వ్యూవర్స్కి హార్డ్లీ 15 flats ఉంటాయి. అంటే ఫ్లోర్కి 3 flats చెప్పిన ఓన్లీ 5 floors, అంటే జస్ట్ 15 flats ఉన్నాయి. కాబట్టి త్వరగా అయిపోతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే మనకు సంప్రదించి మంచి బుక్ చేసుకొని చెప్తున్నాం. సో మంచి ప్రైమ్ లొకేషన్లో కేవలం 4600 rupees per SFT అంటే ఇవాళ హైదరాబాద్లో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో కాబట్టి థింక్ మనం సజెస్ట్ చేస్తున్నాం. సార్, అంటే బిలో 50 lakhs అన్నారు కదా, దీనికి కూడా ఏమైనా హోమ్ లోన్స్ అనేవి వస్తాయా? యా, హోమ్ లోన్స్ వస్తాయండి. చక్కగా మనం 20% మనం కనుక పే చేసేస్తే ఇనిషియల్గా పేమెంట్, మిగతా బ్యాలెన్స్ 80% ఏదైతే ఉందో 40 lakhs దాకా మనం హోమ్ లోన్కి అప్లై చేయొచ్చు. ఆల్రెడీ SBI కానీ, ICICI కానీ, HDFC కానీ అందరూ కూడా అరేంజ్ చేయడం మనకి లోన్స్ అనేవి దొరుకుతాయి. ఆల్రెడీ సరౌండింగ్స్ చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. కాబట్టి ప్రతి ఒక్క ఫ్లాట్స్కి కూడా హోమ్ లోన్స్ అనేది మనకి ఈజీగానే అవైలబిలిటీలో దొరుకుతాయి. ఓకే,